యా ఓకే పవన్. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయింది కదా ఆంధ్రాలో. సో మరి ఆయన రాష్ట్రం అభివృద్ధి మంచిగా చేస్తాడు అనుకుంటున్నారా? మంచి పనులు చేస్తాడా చేయడా? నాకు విషయం ఉందన్న, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు 10 years ముందు మేము ఇదే అనుకున్నాం. అంటే చాలా మంది మీడియా వాళ్ళు అడుగుతుంటే మేము చాలా మంది మీడియా ముందుకు వచ్చి ఆ, ఆ, బెండకాయ దొండకాయ పండుగ గుండెకాయ అంటే డైలాగ్ వాడినప్పుడు చాలా మంది మాకు ట్రోల్ చేశారు. కల్ట్ చూపిస్తాం అన్నప్పుడు మాకు ట్రోల్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకోవడానికి కూడా భయపడమని కొన్ని సందర్భాలు. నిజంగా ఇది ఎవ్వడో ఎన్నెన్నో మాట్లాడినా ప్యాకేజ్ సార్ అన్నాడు, అమ్ముడు అన్నాడు, దత్తపుత్రుడు అన్నాడు, 3 పిల్లలు అన్నాడు. నిజంగా వాళ్ళందరికీ నిజంగా గురించి మడతపెట్టి చేశాడు భయ. నిజంగా నిజంగా ఒక విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన నామినేషన్ మన ఇండియాలో బిగ్గెస్ట్ నామినేషన్. ఇది ఒక చరిత్ర. ఇంకోటి ఏదైనా 21/21 కానీ ఏదైతే 21 పోటీ చేశాడో 21 గెలిచాడు. ఏదైతే మన 2 ఎంపీ పోటీ చేశాడో అది గెలిచాడు. సో 100% రిజల్ట్ వచ్చినా అంటే మన ఇండియాలో కేవలం పవన్ కళ్యాణ్. ఇది కదా మార్పట, ఇది కదా యూత్ పాలిటిక్స్ అంటే ఫీలింగ్ కలుగుతున్నా. నువ్వు అవునా కదా మీరు చూడండి, జస్ట్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడితేనే ఇప్పుడు చాలా మంది నేను పిఠాపురం తాలికా అని చెప్తున్నారు. సో అక్కడ ట్రెండ్ సృష్టిస్తారన్నమాట. సో నువ్వు అవునా కారణం పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడన్న, అంటే ఒక మాట ఇప్పటితో ఒక అమ్మాయి రోడ్డు మీద 10 నడుచుకుంటుందో అప్పుడు ఒక శాసనం వచ్చిన గాంధీ చెప్పిండు ఆ మాట నిజం చేసే సత్తా దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. చూడన్న చాలా రకాలుగా ఒక ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నిజంగా మాకైతే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధంగా చూపుతున్న మాట నిజంగా నా జన్మకి చాలా భయం. నిజంగా చాలా అయిపోయినా అంటే మాట నేను వినకుండా చనిపోతున్న ఫీలింగ్ వచ్చింది. నాకు అది ఇప్పుడు నిజంగా నన్ను చంపేసిన నాకు పడకలేదని ఫీలింగ్ వచ్చి అనమాట. అంటే ఆ రకంగా చాలా మంది ఫ్యాన్స్ చాలా బాధపడ్డాం, చాలా అవమాన పడ్డాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ మాట అంటే సరే నేనే కదా, నా చాలా మంది ఫ్యాన్. నేనేదో పవన్ కళ్యాణ్ సినిమాలో ఫ్యాన్ అవ్వలేనా, తన మానవతానికి ఫ్యాన్ అయ్యాను. తను ఎప్పుడో రాజకీయాలు రాకముందు, ఎప్పుడు సినిమాలో రాకముందు తనకు బోరులు ఇచ్చిన తను ఏదో అమ్ముడిపోయే రాజకీయ నాయకుడు కాదు. సో నాకు అర్థమైంది అన్న 100% ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతున్నాయి. నిజంగా నేను పిఠాపురం ప్రజలందరూ ప్రతి ఒక్కరు కాలు మొక్కుతారు. నిజంగా మీరు గెలిపిన వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అడిగి పెట్టాడు. మీరు గెలిపిన వల్ల ఉప ముఖ్యమంత్రి 100% పిఠాపురం ప్రజలకు ఇప్పటికీ తోడు ఉంటాడు. మీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క పిఠ ప్రజలు. నిజం పవన్ కళ్యాణ్ ఇటువంటి మళ్ళీ రారన్న. సో నిజంగా మొన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, సో మీరు సీఎం అంటే దేవుడు భయపడ్డాడు రా బాబు, ఇంకోసారి డిప్యూటీ సీఎం ఇచ్చినాను. నువ్వు కాదన్నా మనుషులు మంచితనం ఉంటే చాలన్న. రాజకీయం అంటే ఏంటన్నా, రాజకీయం అంటే ఏంటంట అంటే తన తర్వాత కొడుకు చేసి రాజకీయం నా డబ్బులు చేయాలన్నా, రాజకీయాలు ఉన్నోడు చేయాలన్నా, రాజకీయ యూత్ రావద్దు రాజకీయాలకు. నిజంగా పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఒక మార్క్ ఒక సిగ్నేచర్ వేసిపోయిన ఫీలింగ్ వచ్చింది. 100% హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నిజంగా నేనే కదా చాలా మంది నాన్ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకపోయినా కూడా ఇది పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఇది కదా రాజకీయ ఫీలింగ్ వచ్చింది అన్న. నిజంగా ఇప్పుడు అంటే అన్న లీడ్ ఇండియా 2020 అన్నారు. అది చెప్పుకుంటా డైలాగ్ చెప్పుకుంటున్నా ఇప్పటివరకు లీడ్ ఇండియా కావట్లేదు నిజంగా. కానీ ఇప్పుడు వచ్చిన నిజంగా మాకు చాలా హ్యాపీ అయింది. మొన్న వరల్డ్ కప్ గెలిచాము. సో మొన్న మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. సో మన తెలుగు ఇండస్ట్రీ ప్రతి సాంగ్ ప్రతి ఏ సినిమా కూడా ప్రపంచాన్ని వెళ్తున్నాయి. సో నిజంగా ఇప్పుడు నిజమైన శ్వాస చూసిన ఫీలింగ్ మాకు కలిగిందన్న. సో ముందే థ్యాంక్ యూ సో మచ్.